తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రం. నేను మా జీవితాలు ప్రేమించి ఆశీర్వదించి ఈ ఫిబ్రవరి మాసంలో 3వ పరిశుద్ధ దినం కొరకై మమ్మల్ని సజీవులుగా లెక్కించినందుకని స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసయ్యా, ఈ ఉదయకాల సందేశం కొరకై అనేక మంది బిడ్డలు ఉపవాస దినంలోని మొదటి పరిశుద్ధ దినంగా ఎంతగానో సిద్ధపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు. నీ పరిశుద్ధ సన్నిధికి వచ్చిన విధానం కొరకని స్తోత్రం చెల్లించున్నాము. నీ పరిశుద్ధ ఆత్మచేత బిడ్డలను నింపండి. నీ వాక్యంలోని సత్యములను గ్రహించినట్లు నీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించి నీ పరిశుద్ధాత్మ జ్ఞాన వివేకము గల పరిశుద్ధాత్మను దయచేసి నీ వాక్యంలోని సత్యం గ్రహించినప్పుడు నీ చిత్తానికి లోబడే యోగ్యమైన మంచి మనసు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభం తెలియచేస్తూ మరి లెంట్లోని మొదటి పరిశుద్ధ దినంకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. లెంట్ సీజన్ స్టార్ట్ అయింది. మరి ఉపవాస దినాలు స్టార్ట్ అయినాయి. ఈ ఉపవాస దినాల్లో, ఈ లెంట్ దినాల్లో దేవుడు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన సంఘ పరిచర్యలో, మన సేవలో ఎన్నో మార్పులు తేవాలని దేవుని యొక్క సంకల్పం. అందుకే మీకు ప్రతిసారి చెప్పానంటే గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్, గాడ్ హ్యాజ్ ఎ పర్పస్. ఈ లెంట్ సీజన్లో నువ్వు సజీవుడిగా ఉన్నావంటే, ఈ లెంట్ సీజన్లో నేను సజీవునిగా ఉన్నానంటే దేవునికి మనలో ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక ఉందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కారణం ఏంటి అనంటే, దేవుడు ప్రణాళిక లేకుండా, ఉద్దేశం లేకుండా ఏ పని కూడా చేయడు. ఈరోజు ఈ లెంట్ సీజన్లో, ఈ మొదటి వారంలో ఈ వీడియో ద్వారా ఈ వాక్య సందేశం వింటున్న నీ ఎడల కూడా దేవుని యొక్క సంకల్పం ఉన్నది అని చెప్పి దైవజనంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క లెంట్లోని మొదటి ఆదివారము మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి అంశము మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ చూడండి, అంశం ఏముందంటే, అంటుకొనదగని వారిని ఆత్మీయంగా ముట్టుకొనుట. అంటుకొనదగని వారిని, అన్టచబుల్ కదా, అంటే అంటుకొనదగినటువంటి వారిని ఆత్మ ద్వారా ముట్టుకొనుట అనేటువంటి, టచింగ్ ద అన్టచబుల్. టచింగ్ ద అన్టచబుల్ అంటే అంటరాని వాళ్ళు అనేటువంటి వాళ్ళని ఆత్మీయంగా మనం ఏం చేయడం అంటే పోయి వాళ్ళని ముట్టుకోవడం, తాకడం, స్పర్శించడం. ఇక్కడ మళ్ళీ మీకు ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్తాను. అసలు మానవుడు ఎవరు అని చెప్పేసి అని మనం ఎవరు అని జ్ఞాపకం చేసుకుంటే, మనము ఏదేను తోట నుంచి వెళ్ళగొట్టబడిన వారము. ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనంలో ఉంటుంది, 23వ వచనంలో కూడా ఉంటుంది. దేవుడు ఏదేను తోటలో నుండి వారిని వెళ్ళగొట్టెను అని ఉంటుంది. వెళ్ళగొట్టుట అంటే ఇక దాని అర్థం మీకు తెలుసు కదా, గెట్ అవుట్ ఫ్రమ్ మై ప్లేస్, వెళ్ళగొట్టేశాడు. ఇప్పుడు మానవులు ఎవరు అంటే వెళ్ళగొట్టబడిన వారు, లేకపోతే అవిధేయులు, తిరస్కరించువారు లేదా తిరుగుబాటు చేయవారు, మాట విననొల్లని వారు, ఆజ్ఞను అతిక్రమించిన వారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ప్రియులారా. అయితే ఈ యొక్క అన్టచబుల్ గురించి, అంటరాని వారిని గురించి, తర్వాత ఆత్మీయంగా వారిని ముట్టుట గురించి మనకి ఇవ్వబడినటువంటి దేవుని వాక్యం అంటే చూద్దాం. మొదటిగా బైబుల్ పాఠాలు ఏంటంటే, రాజులు మొదటి గ్రంథము 2వ రాజులు 5వ అధ్యాయం, 2 Kings 5th chapter verses 1 to 10. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు. కీర్తనలు 10వ కీర్తన 1 నుంచి 12 వచనాలు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం నుంచి 17వ వచనం వరకు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు అలా దేవుని వాక్యాలని జ్ఞాపకం చేసుకుంటూ మనకి ఇవ్వబడిన పాఠంలో అంటుకొనదగని వారిని ఆత్మీయంగా ముట్టుకొనుట, టచింగ్ ద అన్టచబుల్ అనే అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి అని అంటే, మానవుడు హీ వాజ్ డినైడ్, తృణీకరించబడినవాడు, గెంటివేయబడ్డాడు, వెళ్ళగొట్టబడ్డాడు. ఈ మానవుడు ఈ మానవ సమాజంలో
ఎన్నో కట్టుబాట్లు పెట్టుకొని చివరికి మానవుల్నే అంటరాని వారుగా తయారు చేశారు. మానవులే అంటరాని వారుగా తయారు చేశారు. కానీ ఈ అంటరాని వారిని గురించి మనం మాట్లాడేటప్పుడు ఏం చేయాలంటే, అంటరాని వారు అనగానే మళ్ళీ ఏం చేయాలంటే అపవిత్రులు లేదా అపవిత్రులు మాత్రమే కాదు, తృణీకరించబడినవారు. అపవిత్రులు, తృణీకరించబడ్డవారు, వెలివేయబడ్డవారు, సమాజం నుంచి వారు వెలివేయబడ్డారు. ఆ తర్వాత ఇంకా మీకు చెప్పాలంటే వాళ్ళు మనుషుల చేత తృణీకరించబడ్డరు, అసహ్యులుగా ఎంచబడ్డారు. కారణం ఏంటి అనంటే, ఈ మానవ జీవిత వ్యవస్థలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వారు ఉన్నారు, సంస్కారం ఉన్న వాళ్ళు ఉన్నారు, సంస్కారం లేని వాళ్ళు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, విద్యాహీనులు ఉన్నారు, బుద్ధి గల వారు ఉన్నారు, బుద్ధి లేని వారు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, ధనహీనులైన వారు ఉన్నారు. ఇక్కడ అంటరాని వారు అనే మాటకు అర్థమేంటంటే, అన్టచబుల్ అంటే అర్థమంటే వారు సమాజంలోంచి గెంటివేయబడ్డవారు, సమాజంలోంచి మానవ సమాజంలోంచి వెలివేయబడ్డవారు, మానవ సమాజంలోంచి తృణీకరించబడ్డవాళ్ళు. వాళ్ళని మనం ఏమన్నామంటే అన్టచబుల్, అంటే వారిని ముట్టుకోవడానికి కూడా మనం వాళ్ళ దగ్గర కూడా రానియద్దు. ఇది రావడానికి ఈ యొక్క అన్టచబుల్ అనేది, అంటే అంటరానితనం అనేది ఎట్లా సమాజంలో ప్రవేశించిందంటే, మతముల యొక్క ప్రభావం వల్ల, మత ప్రభావం వల్ల అంటరాని వాళ్ళు అనేది ఏర్పడ్డది. మత గ్రంథాలు, మత వ్యవస్థలు అంటే ఆచారాలు మానవుల్ని తృణీకరించువారిగా, మానవులని అపవిత్రులుగా, మానవులను మరి అంటరాని వారిగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ నేను మీకు కొన్ని విషయాలు తప్పకుండా చెప్తాను. వాక్యంలో మరి చాలా జాగ్రత్తగా చూద్దాం. నాకు కొన్ని వాక్యాలు చదివినప్పుడు చాలా భయమైంది. మొట్టమొదటిగా మానవులు అంటరాని వారు కావడానికి గల కారణం ఏంటో నేను మీకు చెప్తాను. మానవుడు అంటరాని వాడు కావడానికి గల కారణం అంటే అపవిత్రత. కానీ ఈ అపవిత్రత అనేది మానవుల్ని అపవిత్రులు ఎంచడం కాదు, కానీ దేవుని దృష్టిలో కూడా అపవిత్రులైన వారు చాలామంది ఉన్నారు. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం అంటే, దైవ గ్రంథంలో అపవిత్రుల గురించి రాయబడ్డది. వారు ఎందుకు సమాజానికి దూరంగా ఉండాలో రాయబడ్డది. ఎంతకాలం సమాజంలో దూరంగా ఉండాలి, మళ్ళీ ఎట్లా వాళ్ళు సమాజంలోకి రావాలని కూడా వ్రాయబడ్డది. ఆ తర్వాత దేశంలో ఉన్నటువంటి కులతత్వాలు, దేశంలో ఉన్న మతాలు, మరి ఆచారాలు, సాంప్రదాయాలను బట్టి మనుషులు అపవిత్రులుగా ఎంచబడ్డారు. ఆ అపవిత్రులుగా ఎంచబడ్డ వారిని పర్యాయ పదంలో అంటరాని వారని కూడా అన్నారు. అంటరాని వారన్నా అపవిత్రులన్నా ఒకటే అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఈ అపవిత్రులు, అంటరాని వారి విషయంలో నేను ముందు దేవుని వాక్యంలో కొన్ని విషయాలు చెప్పిన తర్వాత మీకు 7 పాయింట్స్ చెప్తాను. ముందు దేవుని వాక్యం ఏం చెప్తుందని చెప్పి, ఆ తర్వాత దేవుని వాక్యం తర్వాత యూదా సమాజంలో ఉన్నటువంటి అపవిత్రుల గురించి, నేటి సమాజంలో ఉన్నటువంటి అంటరాని వారి గురించి నేను చెప్తాను. మళ్ళీ చెప్తానంటే, అపవిత్రుడు అంటే అంటరాని వాడని అర్థం. అంటరాని వాడన్నా అపవిత్రుడే, అపవిత్రుడన్నా అంటరాని వాడని చెప్పి జ్ఞాపకం చేసుకో. ఈ 2 పదాలు పర్యాయ పదాలను జ్ఞాపకం చేసుకున్నట్టయితే నేను మీకు 3 భాగాలుగా చెప్తాను. మొదట ఏం చెప్తా అంటే, దేవుని వాక్యము అపవిత్రుల గురించి, అంటరాని వారి గురించి ఏం చెప్పింది. రెండవది యూదా సాంప్రదాయంలో మరి అంటరాని వారి గురించి ఏం రాయబడ్డది. నేటి సమాజంలో అంటే 2024లో నేటి సమాజంలో అంటరాని వారి కూర్చున్నటువంటి అభిప్రాయం ఏ విధంగా ఉందో మనం చూద్దాం. మొట్టమొదటిగా వాక్యంలోను, రెండవది యూదుల సమాజంలోను, మూడవది నేటి సమాజంలో అంటరాని వారిని గురించి ఏం రాయబడదో చూసి, అంటరాని వారిని గురించి మాత్రమే కాదు, ఆత్మీయంగా వారిని ఎట్లా ముట్టుకోవాలో కూడా మనం చూద్దాం. ఓకే కదా.
మొట్టమొదటిగా నేనేం చెప్తానంటే, అపవిత్రత గురించి చెప్పినప్పుడు పరిశుద్ధ గ్రంథం ఏం చేస్తుందంటే, మొట్టమొదటిగా లేవియకాండం మొత్తం మీరు చదవండి. ఒకటి దాంట్లో ప్రియులారా లేవియకాండం 13వ అధ్యాయం మొత్తం చదవండి. కారణం ఏంటంటే లేవియా గ్రంథము ఆ యొక్క 13వ అధ్యాయం మొత్తం కూడా కుష్ఠరోగుల గురించి రాయబడ్డది. కుష్ఠరోగులు అపవిత్రులని చెప్పి వారు సమాజంలో ఉండకూడదనియు, సమాజం వెలుపల వారికి చోటు ఏర్పాటు చేయవాలనియు, వారు సమాజంలో తిరగకూడదనియు, వారు ఒకవేళ పవిత్రులైనట్టయితే ఆ పవిత్రులైనటువంటి సర్టిఫికెట్ యాజకుడు మాత్రమే ఇవ్వాలి. ఆ తర్వాత మనం చూస్తే వాడు కుష్ఠరోగి అపవిత్రుడు అని చెప్పి కూడా డిక్లరేషన్ ఎవరు చేయాలంటే యాజకుడే చేయాలి. ఈ కుష్ఠరోగము అనేది పాపమునకు సూచనగా ఉంది. సో ఇప్పుడు అపవిత్రుడు అంటే ఎవరంటే పాపాత్ముడే అపవిత్రుడు. పాపాత్ముడు అపవిత్రుడు. అందుకే పాపులు సుంకరులు అని చెప్పేసి అని యూదులు ఎప్పుడు వాడుతుంటారు. ఇక్కడ మనం జాగ్రత్త చూడాల్సిన విషయం అంటే, నా చిన్నతనంలో కూడా నేను చూసేవాడిని. ఆ యొక్క కుష్ఠరోగుల యొక్క సెంటరు ఊరి వెలుపల ఉండేది. కుష్ఠరోగుల యొక్క నివాసము, కుష్ఠరోగుల కాలనీ, లెప్రసీ కాలనీ, దూదిగాం, హైదరాబాద్, మెదక్, దూదిగాం మెదక్లో కుష్ఠరోగుల యొక్క లెప్రసీ సెంటర్ ఉంది. మా దగ్గర కొత్తగూడెంలో కూడా, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో కూడా లెప్రసీ సెంటర్ ఉంది. వీళ్ళు సమాజంలోకి రాకూడదు, సమాజంలో అడుక్కోకూడదు, సమాజంలో తిరగకూడదు. ఎందుకంటే కుష్ఠరోగం, ఈ కుష్ఠరోగము అసలు ఎట్లా స్టార్ట్ అయిందో నేను మీకు చెప్తాను. కుష్ఠరోగము పాపానికి సూచన ప్రియులారా. కుష్ఠరోగము పాపమునకు సూచన. నా చిన్నతనంలో ఎవరైనా కొట్లాడుకుంటే కూడా, అరే నీకు కుష్ఠరోగం వచ్చి చస్తావురా అనేటోళ్ళు. తిట్టడం నేను విన్నా స్వయంగా. వీడు ఏ జన్మలో పాపం చేసిండో అందుకే వీడికి కుష్ఠరోగం వచ్చిందని కూడా అన్నటువంటి మాటలు నా చెవులారా విన్నా. అంటే కుష్ఠరోగం పర్యాయపదం ఏంటంటే పాపము. పాపము పర్యాయపదం అంటే అపవిత్రుడు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ఇక నేను 13వ అధ్యాయం లేవియాకాండం 13వ అధ్యాయం మొత్తం చదివితే చాలా భయంకరమైనటువంటి విషయాలు నేను చూశాను పిల్లరా. దయచేసి దైవ సేవకులు మీరు నా కోసమైన ఒక్కసారి ఆ లేవియాకాండం 13వ అధ్యాయం చదివితే తప్పకుండా మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, నుదటి మీద వెంట్రుకలు రాలిపోయి బట్టతలు వచ్చినోడు కూడా అపవిత్రుడు అన్నప్పుడు నాకు చాలా భయమైంది. ఇక్కడ మీరు జాగ్రత్త చూడండి ప్రియులారా. టచింగ్ ద అన్టచబుల్, అపవిత్రులైనటువంటి వారిని ఆత్మీయంగా అంటుకొనుట. ఈ లేవియాకాండం 13వ అధ్యాయం ఒకటైతే, సంఖ్యాకాండంలో 19వ అధ్యాయము 24వ వచనం, 21 నిమిషం చెప్తాను. 19వ అధ్యాయము 21వ వచనంలో ఏముంటుందంటే, అపవిత్రుడు ముట్టుకున్న ప్రతిదీ అపవిత్రం అంటాడు పిల్లల. ఇవన్నీ నేను మీకు వాక్యంలో చూపిస్తున్నాను. అపవిత్రుడైనటువంటి వాడు ముట్టుకున్న ప్రతిదీ అపవిత్రం. కుష్ఠరోగి అపవిత్రుడు కదా. ఈ కుష్ఠరోగి మాత్రమే అపవిత్రుడు కాదు, ఎవడన్నా అపవిత్రుడైన వాడు అది ఏది ముట్టుకుంటాడో ఆ వస్తువు కూడా అపవిత్రమైంది అని చెప్పి చెప్తున్నాడు వాక్యంలో. అయితే ఇక్కడ మనం ఇంకా అట్లనే మనం వస్తుంటే ఏమైందంటే, ఆ యొక్క వాక్యంలో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్కటి ప్రియులారా. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం చూస్తే, మనుషుల యొక్క అపవిత్రత వల్ల లోకం కూడా అపవిత్రమైపోయిందని చెప్పి చెప్తున్నాడు. ఇంకా నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇంకా చాలా విషయాల్లో మనం చూస్తే అపవిత్రత గురించి బైబిల్ గ్రంథంలో చాలా చెప్పబడింది. అయితే క్రీస్తు కాలంలోకి వచ్చే వరకల్లా ఎవరైతే తృణీకరించబడుతున్నారో, ఎవరైతే అపవిత్రులు ఎంచబడుతున్నారో వారిని యేసు ప్రభు వెళ్ళి స్వయంగా తాకడం మనం చూస్తున్నాం ప్రియులారా. ఆ యొక్క మత్తయి సువార్త 8వ అధ్యాయము
3వ వచనం, మార్కు సువార్త 1వ అధ్యాయము 42వ వచనం కూడా మనం చూస్తే అక్కడ ఒక కుష్ఠరోగి వచ్చి యేసు ప్రభుని అడుగుతాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుని. యేసు వారిని ముట్టి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడో కమ్మంటాడు. యేసు వారిని ముట్టి అంటే సమాజం వాడిని అపవిత్రుని గాయించితే యేసు ప్రభు వాడిని ముట్టి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడో కమ్మని చెప్తున్నాడు. అంటే అర్థమంటే టచింగ్ ద అన్టచబుల్, అపవిత్రుడు అనబడ్డటువంటి అంటుకొని దగని వాడని చెప్పేసి అన్నప్పుడు యేసు ఆయన్ని ముట్టుకొని బాగు చేసినట్టుగా మనం చూస్తాం. అంటే యేసు ప్రభు యొక్క స్థితికి వచ్చే వరకు, యేసు ప్రభు కాలంలోకి వచ్చే వరకు అపవిత్రుల్ని ముట్టుకొని, నేను పాపుల్ని పిలవచ్చి తిని, నేను నీతిమంతుల్ని పిలవడానికి రాలేదని చెప్తున్నాడు. ఇప్పుడు నేను మీకేం చెప్తానంటే అపవిత్రుల గురించి, తృణీకరించబడ్డ వాని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందని మీకు చెప్తున్నాను. పాత నిబంధనలో అపవిత్రుని గురించి, అపవిత్రమైన స్త్రీ గురించి చెప్పబడ్డది. నెక్స్ట్ నేను మీకేం చెప్తానంటే యూదుల సమాజంలో వారి యొక్క మత ఆచారాన్ని బట్టి చూస్తే ఎవరెవరు అపవిత్రులు అంటే అన్యజనులందరూ కూడా అపవిత్రులే. ప్రపంచంలో రెండు దేవుని జనులు, దేవుని లేని జనులు, లేదా యూదులు ఇశ్రాయేలీలు దేవుని జనులైతే, మిగిలిన అన్యజనులందరూ కూడా దేవుడు లేనివారైతే, దేవుడు లేని ప్రతి ఒక్కరు కూడా అపవిత్రులే. ఎందుకో నేను మీకు వాక్యం చూపిస్తాను తర్వాత. మొట్టమొదటిగా యూదుల సమాజంలో అపవిత్రులు ఎవరయ్యా అంటే అన్యజనులు, 1 రాసుకోండి. 2 కుష్ఠరోగులు, అంటరాని వారు. అన్యజనులు అంటరాని వారు, కుష్ఠరోగులు అంటరాని వారు, పాపులు అంటరాని వారు, తర్వాత సమరయులు అంటరాని వారు. ఇక్కడ మనం చూస్తే అన్యజనులైన అంటరాని వారే, కుష్ఠరోగులు అంటరాని వారు, పాపులు అంటరాని వారు, సమరయులు అంటరాని వారు, వ్యభిచారులు, అపవిత్రులు అంటరాని వారు. ఇది యూదా సమాజంలో జరుగుతున్నటువంటి ప్యాటర్న్. ఇది దానికి మీకు వాక్యాలు అంటే నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు మీకు మొట్టమొదటిగా చెప్తానంటే 7 పాయింట్లు చెప్తాను చెప్పేసాను కదా. ఈ 7 పాయింట్లలో మీరు వరుసగా రాసుకుంటూ పోతే, దాన్ని మీరు భాగాలుగా రాస్తున్నట్టయితే మీకు స్పష్టంగా అర్థమైంది. మానవ జాతిలో అంటరాని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, అపవిత్రులైన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే, నెంబర్ 1 కులమును బట్టి అంటరాని వారు. కులాన్ని బట్టి, ఇగో పలానా కులంలో ఉన్నవాళ్ళు అంటరాని వాళ్ళు, పలాని కులంలో ఉన్నవాళ్ళు ఉన్నతులు. కారణం ఏంటే దీనికి మెయిన్ బేసిస్, కులతత్వానికి కారణం ఏంటే మతము కులాన్ని, కులము వర్గాన్ని, వర్గము వర్ణాన్ని, వర్ణము జాతిని అపవిత్రపరిచింది. మీకు ఎంతమందికి అర్థమని చెప్తాను. ఒక మతంలో కులాలు ఉన్నాయి, ఆ కులాల్లో వర్గాలు ఉన్నాయి, ఆ వర్గాల్లో జాతులు ఉన్నాయి, ఆ జాతులలో వర్ణాలు ఉన్నాయి. ఈ 5 పాయింట్లు మీరు రాసుకోండి, నేను మీకు స్పష్టంగా చెప్తాను. నెంబర్ 1 కులమును బట్టి అంటరాని వారు, నెంబర్ 1. నెంబర్ 2 కులంలో ఏమునంటే వర్గాలు ఉన్నాయి, వర్గాల్ని బట్టి అంటరాని వారు ఉన్నారు. నెంబర్ 2 వర్గమును బట్టి అంటరాని వారు. నెంబర్ 3 జాతులను బట్టి అంటరాని వారు, నెంబర్ 4 వర్ణాన్ని బట్టి అంటే రంగుల్ని బట్టి కూడా అంటరాని వారుగా చేస్తారు. నెంబర్ 5 రోగమును బట్టి అంటరాని వారు, నెంబర్ 6 దరిద్రతను బట్టి అంటరాని వారు,
నెంబర్ 7, పరిస్థితులను బట్టి క్రియలను బట్టి అంటరాని వారు. పరిస్థితులను బట్టి క్రియలను బట్టి అంటరాని వారు. ఇక్కడ మనం చాలా జాగ్రత్త మళ్ళీ చెప్తాను. నెంబర్ 1 రాసుకోండి, కులమును బట్టి అంటరాని వారు. నెంబర్ 2, వర్గాల్ని బట్టి అంటరాని వారు. నెంబర్ 3, జాతులను బట్టి అంటరాని వారు. నెంబర్ 4, వర్ణాన్ని బట్టి అంటరాని వారు. నెంబర్ 5, రోగములను బట్టి అంటరాని వారు. నెంబర్ 6, దరిద్రతను బట్టి అంటరాని వారు. నెంబర్ 7, పరిస్థితులను బట్టి క్రియలను బట్టి అంటరాని వారు. ఇవి మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే వీటిని గురించి నేను మీకు స్పష్టంగా చెప్తాను. అసలు ప్రియులారా, బైబుల్ గ్రంథంలో మతము అనేది లేదు, మతం లేదు, కులము లేదు. ఓకేనా? ఇప్పుడు మీరు ఒకసారి ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం తీయండి. 7వ అధ్యాయము 9వ వచనం చదువుతాను, మీరు దయచేసి చూడండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. ఓకేనా? అటు తర్వాత నేను చూడగా ఇదిగో, నెంబర్ 1, ప్రతి జనములో నుండి. నెంబర్ 2, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారి నుండి ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారై ఖర్జూర మఠం చేతపుచ్చుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి, సింహాసనాసుడైన మా దేవునికి నీ గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ఇక్కడ మనం చూస్తే పరలోక రాజ్యంలో ఎవరెవరు ఉన్నారో చూద్దాం ఒకసారి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో, ప్రతి జనం ఉన్నది, ప్రతి వంశం ఉంది, ప్రజలున్నారు, ఆయా భాషలు మాట్లాడేవారు ఉన్నారు. కానీ అక్కడ ప్రతి కులముల నుండి అని, ప్రతి మతము అనేది మాత్రం లేదు. చూడండి, ప్రతి జనం ఉంది, ప్రతి వంశం ఉంది, ప్రజలు ఉన్నారు, ఆయా అన్ని భాషల్లో మాట్లాడే వాళ్ళు కూడా పరలోక రాజ్యంలోకి వచ్చేసారు. ప్రతి వంశం నుంచి వచ్చారు, ప్రతి ప్రజల నుంచి కూడా వచ్చారు. అంటే అర్థమంటే నువ్వు ఏ దేశం ప్రజలమైనా, నువ్వు ఎక్కడున్నా కానీ పరలోకానికి వచ్చే వరకు అందరూ తెల్లని వస్త్రం ధరించుకున్నారు. అందరికి ఇప్పుడు రంగు లేదు, ఒకటే రంగు ఉంది. అదేం రంగు అంటే తెలుపు రంగు. సో ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, పరలోక రాజ్యంలో కులాలు కానీ మతాలు కానీ అనే మాట అక్కడ లేదు. ప్రతి కులం నుండి, ప్రతి మతంలో నుండి అనే మాట అక్కడ రాయబడలేదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం అంటే పరలోకంలో కులాలకు మతాలకు తావు లేదు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాం. ఇప్పుడు మనం చూసినట్టయితే నెంబర్ 1 మనం మాట్లాడుకుందాం. నెంబర్ 1లో మనం చూస్తే కులతత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే ముఖ్యంగా హైందవ మతం నుంచి వచ్చింది. ఏంటి హైందవ మతంలో అంటే, హిందూ మతంలో ఏముందంటే మానవ సమాజంలో బ్రహ్మలో నుంచి, బ్రహ్మ యొక్క ఆకారంలో నుంచి, శిరస్సులో నుంచి బ్రాహ్మణుడు, భుజాల నుంచి క్షత్రియులు కదా, శూద్రులు, శైవులు, శూద్రులు, లాస్ట్లోని అసలు కలపలేదు కానీ వాళ్ళు పంచములు అన్నారు. పంచములనే దళితులు అని కూడా అన్నారు. అంటే పాదాల నుంచి వచ్చినోడు. ఇప్పుడు శిరస్సు నుంచి వచ్చినోడు బ్రాహ్మణుడు అయితే సమాజం మొత్తం కూడా బ్రాహ్మణుని యొక్క కంట్రోల్లో ఉండాలి. భుజములు భారం మోస్తున్నట్టయితే క్షత్రియులు అయినటువంటి రాజులు రాజ్యభారాన్ని మోయాలి. వైష్ణవులు అనేవాళ్ళు పొట్టకు సంబంధిస్తే వాళ్ళు ఆహార ధాన్యాల గురించి ఆలోచన చేయాలి. శూద్రులు అంటే కాళ్ళకు సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇక క్రింద పళ్ళు మొత్తం వాళ్ళే చేయాలి. ఇక దళితుడు అంటే అసహ్యుడు, అంటరాని వారని చెప్పి అర్థం. ఈ అంటరాని వారిని ఎట్లా చూసేవాళ్ళంటే, అయ్యా నేను అపవిత్రుని వస్తున్నా అని చెప్పి వానికి ఒక చీపిరి తాటాకు కట్టి, చీపిరి కట్టి, వాడు ఉమ్ము పడకుండా ఒక కుండ కట్టి, ఇది మానవుడే తృణీకరించడం. అసలు మానవుడే తృణీకరించబడ్డాడు ఏదో తోటల నుంచి. అటువంటి తృణీకరించబడ్డ మానవుడు మళ్ళీ తన తోటి మానవుడిని తృణీకరించడం. కులాన్ని బట్టి అంటరాని వారుగా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియులారా. మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఏదైనా శానిటరీ వర్క్ కావాలంటే
ఈ యొక్క అపవిత్రుడు వచ్చే చేయాలి శానిటరీ వర్క్ అంతా. వాళ్ళ ఇంట్లో ఏదైనా పశువు చచ్చిపోతే ఆ పశువులు తీయడానికి, ఆ డెడ్ బాడీలు తీయడానికి ఈ అంటరాని వాడు వచ్చి తీయాలి. వాళ్ళ ఇంట్లో ఏదైనా అపవిత్రమైనది ఏదైనా జరిగితే ఈ అంటరాని వాడు వచ్చి తీయాలి. అక్కడ మనం చూసినట్టయితే ఈ కులాలు వృత్తిని కూడా తయారు చేశాయి. అంటే ఒక కులం వాడు పలానా వృత్తి చేయాలంటే కమ్మరి వాడు కమ్మరి పని చేయాలి, కుమ్మరి వాడు కుమ్మరి పని చేయాలి, మాదిగవాడు చెప్పులు కుట్టాలి అని అంటే వాడు కొడుకు పుడితే కూడా వాడు పై చదువుకు పోవడానికి అవకాశం లేదు. వాళ్ళ నాయన చెప్పులు కుడితే వాడు మళ్ళీ చెప్పులు కుట్టుకొని బతకాల్సిందే. వీళ్ళ నాన్న కుండలు చేసి బతికితే వీడు మళ్ళీ కుండలే చేయాలి తప్ప మళ్ళీ వేరే ఉద్యోగం చేయడానికి లేదు. ఈ అంటరానితనము సమాజంలో మానవతను, మానవాళిని క్షీణింపజేసింది. కులము, తర్వాత వృత్తి, వర్గం, అది అంటరానితనాన్ని ఎంతగా ప్రబలింపజేసిందంటే కులం అనేది అది సర్వనాశనం చేసి పెట్టింది. అయినప్పటికీ కూడా నేటి సమాజంలో కులతత్వం చావలేదు. ఏ కులం వాడు ఆ కులం వాళ్ళనే వివాహం చేసుకోవాలి. క్రైస్తవుల్లో కూడా అదే పద్ధతి నడుస్తుంది. అయ్యా మేము మారు మనసు పొందాం, మేము ప్రభువు నమ్ముకున్నాం, ప్రభు బలలో పాల్పంచుకుంటున్నాం, మా అబ్బాయికి సంబంధం చూడండి, కానీ మా కులం నుంచే చూడాలి. ఆ చివరి 2 అక్షరాలు మా కులంలో ఉన్నడే ఉండాలి. ప్రియ దేవుని బిడ్డారా, క్రైస్తవ సమాజంలో కూడా కులతత్వము ఇంకా ప్రబలి ఉందంటే అది క్రైస్తవానికి సిగ్గుచేటు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు కరెక్ట్గా బైబిల్ చదివినా, కరెక్ట్గా ప్రార్థన చేసినా, కరెక్ట్గా మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం తెరిచి చూస్తే అసలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు చూస్తారు. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఎక్కువ పాటలు ఎవరినాయో తెలుసా? పురుషోత్తం చౌదరి గారి గురించి ఉంది. పురుషోత్తం చౌదరి గారు రాసిన పాటలు ఇప్పటికీ మనం పాడుకుంటాం. మంగళమేయుసునకు పాట ఎవరు రాశారు? పరిశుద్ధి 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 అని వినబడుచున్నదని 504వ కీర్తన ఎవరు రాశారు? పురుషోత్తం చౌదరి గారు అని చెప్పి పేరుంది, చూశారు అక్కడ? పురుషోత్తమ చౌదరి గారు. ఈ పురుషోత్తమ చౌదరి గారు అంటరాని వాళ్ళు పెట్టుకున్న ప్రార్థన గుడిసె కాడికి పోయి వారు పాడుచున్న పాటలు విని, వారు చేస్తున్న ప్రార్థనలు విని ఆయన ప్రభువు నమ్ముకొని తన యొక్క సమాజం చేత, తమ యొక్క కులములో నుంచి వెలివేయబడ్డవాడు. ప్రభువు కొరకు జీవిస్తున్న దినంలో అపవిత్రుడైనప్పుడు ఒక మిషనరీ ద్వారా తాకబడి మళ్ళీ అపవిత్రతలో నుంచి పవిత్రలోనికి వచ్చినప్పుడు ఉన్నా పాటున వచ్చు సున్నాను నీ పాద సన్నిధికి ఓ రక్షక అని చెప్పి 315వ కీర్తన రాశాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజుకి 2024వ సంవత్సరంలో నాగరికత అభివృద్ధి చెందింది, నాగరికత అభివృద్ధి చెందిందని చెప్పే సమాజంలో బ్రతుకుతున్న మనము సిగ్గుపడవలసిన విషయం అంటే, మీరు 2 3 మీరు మా అమ్మాయిని చేసుకుంటారా? మా అబ్బాయితో చేసుకుంటారా? మీరు మా వాళ్ళు కాదు కదా? ఎంత సిగ్గుకరం ప్రియులారా. ఒకళ్ళు అంటారు సైకిలా ఆటోనా, వాళ్ళ యొక్క కోడ్స్ చూడండి, మతానికి కులానికి. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు, మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయిను. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోద్దు ప్రియులారా. అయ్యగారు కులాల్ని బట్టి చేసుకోకపోతే మా పిల్లలు మేనరికాలన్నీ కూడా దెబ్బతింటాయి అయ్యగారు అని చెప్పి సాకు చెప్పిన వాళ్ళు కూడా నాతో ఉన్నారు చాలామంది ప్రియులారా. మీరంటూ సంబంధం చూస్తే మా కులం వాళ్ళనే చూడండి అయ్యగారు, వేరే కులం వాళ్ళు వద్దు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కులమును బట్టి అంటరాని వారుగా దిగజారిపోయినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి ప్రియులారా. నెంబర్ 2 మనం చూస్తే మళ్ళీ కులమే తక్కువదిరా అంటే కులములో మళ్ళీ వర్గాలు,
కుల వర్గీకరణ చేసింది ప్రభుత్వమే పోషిస్తుంది. కులాలకు రిజర్వేషన్ పెట్టి కులాలకు ఏర్పాట్లు చేసి మన అప్లికేషన్లో ఉంటుంది కదా, నీ క్యాస్ట్ ఏంటి అని అడుగుతుంది ప్రభుత్వం. ఇక ప్రభుత్వమే పోషిస్తుంటే ప్రభుత్వం మొత్తం ఎవరి చేతిలో ఉందంటే కులాల మీదనే ఆధారపడ్డది. ఉన్నత స్థాయి మొత్తం ఎవరికి పోవాలంటే అగ్ర కులానికే పోవాలి. అవునా? ఇప్పటికీ మీరు చూడండి, ఏంది డామినేషన్ అంటే కులాన్ని బట్టి వర్గాలు కదా. నువ్వు ఏ వర్గానికి సంబంధించిన కులము, తర్వాత క్యాస్ట్ అండ్ సబ్ క్యాస్ట్, ఉపకులం అని కూడా ఉంటుంది. ఉపకులం అంటే వర్గం. ఇది మన ఖచ్చితంగా అప్లికేషన్లో ఉంటుంది పిల్లరా. తల్లి పేరు ఉంటుంది, తండ్రి పేరు ఉంటుంది, క్యాస్టు, సబ్ క్యాస్టు, నేషనాలిటీ ఇవన్నీ ఉంటాయి. మీరు చూడండి, ఇవి మనము అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్నామా, అంటరానితనాన్ని గుర్తిస్తున్నామా అన్నది మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. రెండో విషయం, వర్గాన్ని బట్టి అంటే ఉపకులాన్ని బట్టి చేసేది. మూడోది అంటే జాతులు, తెగలు. మీదేం జాతి, మాదేం జాతి. అసలు జాతులన్నీ కలిపితే ఏమైంది? మానవ జాతి. మానవ జాతిని బట్టి కాదు ప్రియులారా, ఈ మానవులోనే కులాలు, కులాల్లోనే వర్గాలు, వర్గాల్లోనే జాతులు. మీది ఆ జాతి, మాది ఈ జాతి. ఇవి అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్నాయి తప్ప అంటరానితనాన్ని తొలగించట్లేదు పిల్లరా. నాలుగవది వర్ణాలు, రంగును బట్టి. నేను ఎక్కువ అమెరికా దేశంలో చూశాను, ఇప్పటికీ రేసిజం జరుగుతుంది వర్ణాలను బట్టి. బ్లాక్ పీపుల్ ఆల్వేస్ కిల్లింగ్ బై ద వైట్ పీపుల్. అబ్రహాం లింకన్ దాని గురించే చెప్తాడు. అబ్రహాం లింకన్ ఇప్పుడు కూడా బ్లాక్ పీపుల్ పూజిస్తారు. ఇప్పుడు మీరు చూడండి, అమెరికా దేశంలో వైట్ పీపుల్ డామినేషన్ ఎప్పుడు కూడా బ్లాక్ పీపుల్ మీద ఉంటుంది. వర్ణాలు, వర్ణాన్ని బట్టి చూస్తే మన కుటుంబాలు కూడా వర్ణాలు ఉన్నాయి. ఒక దగ్గర పెళ్ళికి పోతే అమ్మాయి తెల్లగుందా, నల్లగుందా? నల్లగుంటే మాకు వద్దు, అమ్మాయి నల్లగుంటే మాకు ఆ అమ్మాయి వద్దు. వర్ణాలు, వర్ణాలు కూడా అంటరానితనాన్ని పోషిస్తున్నాయి. కులాలు అంటరానితనాన్ని పోషిస్తున్నాయి. వర్గాలు అంటరానితనం పోషిస్తున్నాయి. జాతులు కూడా అంటరానితనాన్ని పోషిస్తున్నాయి. ఇవి మూడు మనం గుర్తుపెట్టుకున్నట్టయితే మనము ఈ మూడు విషయాలు నేటి సమాజంలో నుంచి మాత్రమే కాకుండా దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఇక్కడ జాతులను బట్టి అనేటువంటి మాట మూడోది ఉంది చూసారా. మూడో పాయింట్ నేను మీకేం చెప్పంటే, కులాలు ఉన్నాయి, కులాల్లో వర్గాలు ఉన్నాయి, వర్గాల్లో జాతులు ఉన్నాయి, జాతుల్లో వర్ణాలు ఉన్నాయి కదా. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్టయితే ఈ జాతులలో సమరయులు ఉన్నారు, యూదులు ఉన్నారు కదా. వాక్యంలో మీకు చెప్తాను. ఇక్కడ మనం చూసినట్టయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభు సమరయ స్త్రీని కలిసిన సమయంలో ఆ యొక్క సుకారణ గ్రామంలో యాకోబు బావి వద్ద యేసు ప్రభు కూర్చొనున్నప్పుడు సమరయ స్త్రీ ఒకటి వచ్చి నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. ఆ సమరయ స్త్రీ యేసు ప్రభుని ఒక యూదునిగా గుర్తించిందే తప్ప మెస్సయ్యగా ఇంకప్పుడు గుర్తించలే. ఆ కాన్వర్జేషన్, ఎన్కౌంటర్ విత్ క్రైస్ట్ ఎదురుపడినటువంటి సమయంలో ఏంటి పరిస్థితి అని అంటే, సమరయ స్త్రీ ఏం చేస్తుందంటే, అయ్యా యూదుడు అని నీవు నన్ను దాహమునికి మనం ఎలా గడుచున్నావు అని చెప్పినాక ఆ యొక్క జాన్ 4th చాప్టర్ వర్సెస్ 9లో యోహాను 4వ అధ్యాయం 9వ వచనం చెప్తుంటే, యూదులు సమరయులతో సాంగత్యము చేయరు అని ఉంది. సమరయులు యూదులతో సాంగత్యం చేస్తారేమో కానీ యూదులు మాత్రం సమరయులతో సాంగత్యం చేయరు, స్నేహం చేయరు. ఎందుకంటే సమరయులు అంటే సంకర జాతి వాళ్ళు. సమరయులు అంటే వాళ్ళు పూర్తిగా బబులోనీలు కాదు, మరి పూర్తిగా యూదులు కాదు.
బబులోను స్త్రీకి మరి యూదా పురుషునికి కానీ లేకపోతే యూదా స్త్రీకి బబులోను పురుషునికి కానీ పుట్టడం జరిగింది కాబట్టి వాడు పూర్తి యూదుడు కాదు, పూర్తి సమరయుడు కాదు, బబులోనుడు కాదు కాబట్టి వారిని బబులోను దేశంలో ఉండనీయలేదు, ఇటు ఇస్రాయల్ దేశంలో కూడా ఉండనీయలేదు. వీళ్ళంతా ఒక గ్రూప్గా తయారై షోమ్రోన్ అనే ప్రాంతానికి పోతే ఆ షోమ్రోన్ పట్టణంనే ఈ యొక్క సమయంలో సమరయ అని చెప్పి పిలిచారు యేసు ప్రభు కాలంకి వచ్చే వరకు. ఓకే కదా. ఈ సమరయలో యూదుల దగ్గరికి వస్తా అంటే యూదులు సమరయలను దగ్గరకు రానివ్వరు. అది మొదటిది. యూదులు అన్యజనుల దగ్గరికి రానియరు. అందుకనే యేసు ప్రభు దగ్గరికి ఒక శూన్యమీరాలు వచ్చినప్పుడు కనాను స్త్రీ ఒకటి వచ్చి నా యొక్క కూతుర్ని బాగు చేయమన్నప్పుడు పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయకూడదు కదా అన్నప్పుడు ఆమె అంటది, ప్రవ్వా కుక్క పిల్లలు కూడా యజమానుని బల్ల నుండి పడే ముక్కలతోటిగా తన కడుపు నింపుకోలేదు అన్నప్పుడు, అమ్మ నీ విశ్వాసం గొప్పదని చెప్పి, ఇశ్రాయేలీలైనా కానీ నేను ఇంత గొప్ప విశ్వాసాన్ని చూడలేదని చెప్పి, నీ కుమార్తె స్వస్థత పడదు నీ వెళ్ళమని చెప్పి చెప్తాడు. ఇక్కడ మనం చూసినట్టయితే ఎవరైతే తృణీకరిస్తూ అంటరాని వారుగా ఉన్నారో వారిని యేసయ్య ప్రేమించి అని చెప్తుంటే ఇశ్రాయేల్లో కూడా నేను ఇంత గొప్ప విశ్వాసాన్ని చూడలేదని చెప్పి సాక్ష్యం చెప్తున్నాడు. మనం ఎవరినైతే అంటరాని వారు అన్నామో ఆ అంటరాని వారి మధ్యలో పరిచర్య చేసినటువంటి అనేక మంది సేవకులు ఆ అంటరాని స్లమ్ ఏరియాలో చేసి వారిని ఎంతో ఉన్నతులుగా చేసినటువంటి దినాల్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు మనం ఏదైతే అనుభవిస్తున్నామో వాస్తవానికి దళితుడు అన్నవాడు పరిశుద్ధ స్థలం ఎక్కడానికి అర్హత లేదు. కానీ ఇప్పుడు ఎంతోమంది దళితులు దైవజనులుగా మార్చబడ్డారు. మనలాంటి వారు, నాలాంటి వాళ్ళని నేను చెప్తాను. ఇక్కడ చూస్తే క్రీస్తు అంటరాని వారిని, ముట్టుకొనదగిన వారిని ముట్టుకొని ఆయన తన ప్రాణం పెట్టి తన రక్తం చేత మనం కొనుక్కొని మనల్ని ఇప్పుడు ఏం చేశాడు, నన్ను ఏం చేశాడంటే పరిశుద్ధ స్థలాన్ని తీసుకొచ్చాడు. ఇతడు క్రీస్తు కాదా, ఇతడు మెస్సయ్య కాదా? సమరస్త్రీ చెప్తుంది, యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. నెక్స్ట్ నేను మీకేం చెప్పానంటే రోగమును బట్టి అంటరాని వారు చెప్పాను కదా. మొదట కులమును బట్టి, రెండవది వర్గాన్ని బట్టి, మూడవది జాతిని బట్టి, నాలుగవది వర్ణాన్ని బట్టి అంటరాని వారికి ఎంచబడ్డారు. ఈ జాతుల గురించి చెప్పినప్పుడు నేను చెప్పానంటే సమరయులు అంటరాని వారిగా ఉన్నారు, వెలివేయబడ్డ వారిగా ఉన్నారు. వారు సమరయులుగా సమరయ ప్రాంతానికి వెళ్ళిపోతే యేసు ప్రభు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా సమరయుల గురించి చెప్తాడు. 10 మంది కుష్ఠరోగులు బాగైతే ఒకడు మాత్రము వెనక్కి వచ్చినప్పుడు ఈ అన్యుడు తప్ప ప్రభువుని సేవించే వాళ్ళే నా తొమ్మండుగురు ఎక్కడ అంటాడు. అంటే అర్థమేంటంటే కుష్ఠరోగి బాగేయడంలో సర్టిఫికేట్ యాజకుడు ఇవ్వాలి కదా. వాళ్ళందరూ మందిరానికి వెళ్ళిపోయారు యాజకుడి దగ్గరికి. కానీ ఈ వ్యక్తి మాత్రం సమరయుడు తనకు స్వస్థత కలుగుట చూచి వెనక్కి వచ్చి ప్రభు పాదం దగ్గరికి వచ్చి కృతజ్ఞత చెల్లించినట్టుగా చూస్తున్నాం. కృతజ్ఞత చెల్లించినట్టుగా ఈ అన్యుడు తప్ప ఆ తొమ్మండుగురు ఎక్కడ అని చెప్పి ప్రభు అడుగుతాడు. ఈరోజు ప్రభు సమరయుల్ని మనుషులందరూ తృణీకరిస్తే ప్రభు ఆ సమరయుల గురించి ఎంతో మంచి మాట చెప్తుంటే మనం చూస్తున్నాం. ఆ నెక్స్ట్ మనం చూస్తుంటే రోగముల గురించి, రోగమును బట్టి కూడా మనుషులు అపవిత్రులయ్యారు. నేను ఇందాక మీకు చెప్పాను కదా, అపవిత్రుడు అంటే కుష్ఠరోగం గలవాడు. ఆ రోగాన్ని బట్టి వాడు మొట్టమొదటిగా కుష్ఠరోగం ఎట్లా స్టార్ట్ అయిందంటే ఒక చిన్న మచ్చ, ఒక చిన్న డాట్, ఒక క్రిమి అదేం చేస్తుందంటే కొంచెం 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 తినడం మొదలు పెడుతుంది. ఆ చిన్న మచ్చ మీద సూది పెట్టి గుచ్చితే అక్కడ స్పర్శ ఉండదు, సెన్సేషన్ ఉండదు. అదేమవుతుందంటే రోజు రోజుకి కొంచెం కొంచెం పెరిగి 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 పెరిగిన తర్వాత ముందు ఆ వ్యక్తి గుర్తిస్తాడు స్పర్శమైన స్థలంలో, తర్వాత తన ఇంటి వారు గుర్తిస్తారు, తర్వాత
యాజకుడు గుర్తిస్తాడు. ఆ తర్వాత సమాజం వాడిని వెలుపలికి పంపించేస్తుంది. ప్రియులారా, పాపము కుష్ఠరోగంగా ఉన్నట్టయితే పాపంలో పడ్డటువంటి వాడు స్పర్శను కోల్పోతాడు. పాపంలో పడ్డవాడు తన వ్యక్తిగత స్పర్శను పోగొట్టుకుంటాడు. తన సెన్సేషన్ మొత్తం పోద్ది. ఆ పాపంలో మ్రగ్గిపోతాడు. అందుకనే పాపం పరిపక్వమైనప్పుడు మరణములు కన్నని చెప్పి, పాపం వల్ల వచ్చి జీతం మరణం అంటాడు కదా. అంటే అర్థమేంటంటే ఈ కుష్ఠరోగం ఎట్లయితే స్పర్శ పోగొడుతుందో, ఒక వ్యక్తి పాపంలో పడ్డం అలవాటు పడితే వాని స్పర్శ మొత్తం పొద్దు. ప్రియులరా, చివరికి ఏమైందంటే కుటుంబం నుంచి వెలివేయబడతాడు. ఆ తర్వాత సమాజం నుంచి వెలివేయబడతాడు. దేవాలయం నుంచి కూడా వెలివేయబడతాడు. వాడు కేవలం సమాజం వెలుపల బ్రతకాల్సిందే తప్ప వాడు మళ్ళీ ప్రజల మధ్యలోకి వచ్చే అవకాశం లేదు. అదేవిధంగా వెలుపట ఉన్నటువంటి వారిని లోపలికి తోడుకొచ్చిన వాడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సమరయ గలిలయ గుండా వెళ్ళినప్పుడు లూకాసు వార్త 17వ అధ్యాయం 11వ వచనం నుంచి మీరు చూస్తే, సమరయ గలిలయ గుండా పోతుంటే 2 గ్రామాల మధ్య ఎట్లా పోతాడు ప్రభు అంటే, ఇటేమో సమరయ చివరి భాగము, ఇటేమో గలిలయ చివరి భాగం. ఈ ఊరు వెలుపల కుష్ఠరోగులు ఉన్నారు, ఈ ఊరు వెలుపల కుష్ఠరోగులు ఉన్నారు. ఈ 10 మంది కుష్ఠరోగులు కలిసి జీవిస్తున్నారు. ఎక్కడంటే సమాజం వెలుపల. ఈ కుష్ఠరోగుల్లో మాత్రం నువ్వు సమరయుడవని కాదు, నువ్వు యూదుడవని వ్యత్యాసం లేదు. ఆ రోజుల్లో కుష్ఠరోగులు అందరూ కలిసే ఉన్నారు. అంటే సమాజంలో అంటరానితనం ఉంది, కానీ కుష్ఠరోగుల్లో మాత్రం ఐక్యత ఉందని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత మనం చూస్తే కుష్ఠరోగి అయినటువంటి నయమాను కదా, సిరియా దేశంలో సైన్యములకు అధిపతి అయినటువంటి నయమాన్ అని వాడున్నాడు. యెహోవాయే వానికి విజయం కలగజేస్తున్నాడు. మంచివాడు, యెహోవాయే వానికి విజయం కలగజేస్తున్నాడు. అయితే అతడు కుష్ఠరోగి. ఆ యొక్క ఇశ్రాయేలు బాలికను తీసుకొచ్చినప్పుడు, హెబ్రీ బాలికను తెచ్చినప్పుడు, ఆ బాలిక ఆ నయమాను యొక్క భార్యతో సంభాషణ చేసినప్పుడు, ఇశ్రాయేల్లో దైవజనుడు ఉన్నాడని తెలియజేసినప్పుడు, ఈ యొక్క సిరియా రాజు పత్రిక రాసి ఇచ్చిపోయినప్పుడు, అక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే ఎలీషా ప్రవక్త కనీసం కిందకు కూడా దిగి రాకపోతే ఈ నయమానుకు చాలా కోపం వచ్చి, చాలు మన దేశంలో అంతకంటే మంచి నదులు ఉన్నాయి, ఆయన ఏదో కిందకు వస్తాడు, నాకు కుష్ఠరోగం మీద అల్లాడిస్తాడు, నాకు కుష్ఠరోగం పోద్ది అనుకుంటే అసలు ఆయన కిందకి రాకుండా నువ్వు యోర్దాను నదిలో పోయి 7 మార్లు మునగమండం ఏంటి? అప్పుడు ఆ పనివాడు చెప్తాడు, నాయన ఒకవేళ అతడు 10 తులముల బంగారం ఏమంటే ఇవ్వడా అని చెప్తూ ఏం చెప్తాడు తెలుసా? ఒకసారి ప్రయత్నం చేద్దామంటే అంత పెద్ద దైవజనుడు చెప్తే మాట వినలేదు, కానీ ఒక పనివాడు చెప్తే వాడు వెళ్ళిపోయాడు. పిల్లరా, ఎప్పుడైతే దేవుని మాటకు లోబడ్డాడో, ఎప్పుడైతే 7 మార్లు మునిగాడో, అతని జీవితంలో ఎంతో గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. అతని దేహము పసిపిల్లవాని దేహం వలె ఆయన మాటకి లోబడి కుష్ఠరోగం నుంచి విడుదల పొంది పవిత్రుడై తిరిగి తన దేశానికి పోయాడు. అప్పటి వరకు దైవజనునికి పరిచయం చేసి దేవుని కార్యాలు, దేవుని అద్భుతాలు చూసినటువంటి గేహాజీ అత్యాశకు పోయి నయమాన్ని విడిచిన కుష్ఠరోగాన్ని అతడు అంటి తెచ్చుకున్నటువంటి కుష్ఠరోగి అయినటువంటి గేహాజీ అంటరాని వాడిగా మార్చబడ్డాడు. దేవుని చేత ఆశీర్వదించబడి స్వస్థపడ్డటువంటి నయమాన్ని మనం చూస్తున్నాం. అప్పటి వరకు మంచిగా ఉన్నటువంటి గేహాజీ ఒక అంటరాని వానిగా, వెలివేయబడ్డవానిగా, తృణీకరించబడ్డవానిగా, కుష్ఠరోగిగా మార్చబడ్డాడు. అందుకే చెప్తాడు, లోకాశ గేహాజీకి లోటు తెచ్చేనోయ్, గొప్ప కుష్టు తెచ్చేనోయ్, రేంబవళ్ళలో వెళ్ళేటి త్రోవలో ఏసయ్య నేల మరతువో, అయ్యయ్యో లోకంబులో క్షణంబులో లోకంబు విడుతువో. అక్కడ మనం చూస్తే లోకాశ గెహాజీకి లోటు తెచ్చెనోయ్, గొప్ప కుష్టు తెచ్చెనోయ్. ఒక ఆయన అంటరాని వాడిగా ఉన్నటువంటి వ్యక్తి దేవుని యొక్క మాటకి లోబడి, దైవజన్ మాటకి లోబడి
7 సార్లు యోర్దాన్లో మునిగి ఆయన కుష్ఠరోగం నుంచి విడిపించి ఒక అంటరాని వాడు స్వస్థచిత్తుడై మంచివాడైతే ఒకడు లోకాశకు పోయి ఆ కుష్ఠరోగాన్ని తెచ్చుకొని అతడు అక్కడి నుంచి అంటరాని వానిగా వెళ్ళిపోయాడు. దీనికి మనం ఏం చెప్దాం? క్రియల మూలముగా అపవిత్రులైన వారు అని చెప్పాలి. క్రియల మూలంగా అపవిత్రులైన వారు. వీని గురించి ప్రకటన గ్రంథము 22:11 చెప్తా అంటే, పరిశుద్ధుని ఇంకను పరిశుద్ధునిగా ఉండలేము, నీతిమంతుని ఇంకను నీతిమంతునిగా ఉండలేము, అపవిత్రుని ఇంకను అపవిత్రునిగా ఉండలేము, అన్యాయం చేయవాడిని ఇంకను అన్యాయం చేయలేము. ఇదిగో ప్రతి వాని క్రియల చొప్పున వాని జీతం నా చేతిలో ఉందంటే, అపవిత్రుని ఇంకను అపవిత్రం ఉండనిమంటే అంటరాని వానిగా ఉండనిమని చెప్పి కాదు అక్కడ అర్థం. వాడు క్రియల వల్ల వాడు అపవిత్రుడైపోయాడు. గేహాజీ తన క్రియల వల్ల అపవిత్రుడయ్యాడు. ఆ అపవిత్రుడే అంటరాని వాళ్ళ లిస్టులో చేరిపాడు. ఒకడు అంటరాని వాళ్ళ లిస్టులో నుంచి మంచి లిస్టులోకి వస్తే, ఒకడు మంచిగున్న లిస్టులో నుంచి అంటరాని వాళ్ళ లిస్టులోకి వెళ్ళిపోయాడు. ప్రియులారా, దీనికి మీరేం తీర్పు చెప్తారో నాకు తెలియదు, కానీ ఒకడు క్రియల వల్ల అపవిత్రుడైపోతే ప్రభువు ఏమి కూడా చేయలేడని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూడండి, అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం 28వ వచనంలో చెప్తారంటే, ఏ మనుషుని కూడా అపవిత్రునిగా ఎంచవద్దు అని దేవుడు నాకు చెప్పాడని చెప్పి కొర్నేలి ఇంట్లో పేతురు చెప్పిన సాక్ష్యం. కొర్నేలి ఇంటికి పేతురు వృద్ధాలోని యొప్పే నుంచి వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడు చెప్తుంటే, ప్రభు నాతో మాట్లాడినప్పుడు ఏ మనుషుడు నిషేధింపబడ్డవాడు కాదు, ఏ మనుషుని కూడా అపవిత్రునిగా ఎంచవద్దు అని చెప్పి దేవుడు నాకు చెప్పాడు. నిజం, అది దేవుని యొక్క సాక్ష్యం. అది దేవుని దృష్టిలో ఏ అవ్వని కూడా అపవిత్రంగా వచ్చాడు. కానీ నీకు నువ్వుగా పోయి కుష్ఠరోగం తెచ్చుకుంటే దేవుడు ఏమి చేయలేడని కూడా దైవజనుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు అపవిత్రునిగా ఏ మనుషులను అపవిత్రునిగా ఎంచొద్దు, కానీ వానికి వాడు అపవిత్రుడైతే మాత్రం అపవిత్రుడిని ఇంకను అపవిత్రునిగానే ఉండలేమని చెప్తున్నాడు. ఈ వాక్యం ఈ ప్రసంగానికి విరుద్ధంగా ఉండొచ్చేమో, కానీ వాక్యం యథార్థం అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. నెక్స్ట్ 6వ పాయింట్ చూద్దాం. దరిద్రతను బట్టి అంటరాని వాడన్నప్పుడు లూకాసు వార్త 10వ అధ్యాయం 33-34 వచనాల్లో మనకక్కడ ధనవంతుడు లాజర్ గురించి చెప్పబడ్డది. ఓకేనా? ధనవంతుడు లాజర్ గురించి మనం అక్కడ చూస్తున్నామంటే లూకాసు వార్త 16వ అధ్యాయము 20-21 వచనాలు. ఓకేనా? లూకాసు వార్త 16వ అధ్యాయం 20-21 వచనాల్లో దరిద్రతను బట్టి అంటరాని వాడంటే, దరిద్రుడైన లాజరు ఒకడు ఉండను. అతడు కురుపులతో బాధపడుచు కుక్కలు వచ్చి అతని యొక్క కురుపులు నాకుచుండగా, అతడు ధనవంతుని యొక్క బల్ల నుంచి పడేటువంటి రొట్టె ముక్కలు ఏరుకొని తిని కడుపు నింపుకో అంటే అవి కూడా వాడు వేసేటట్టు. అంతటా దరిద్రుడు చనిపోయాను, దేవదూతలు వచ్చి అతన్ని కొనిపోయేరి అని చెప్పి ఉంటుంది. ఎంత మంచి మాట చూడండి. ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకంలో దరిద్రత చేత అంటరాని వారిగా ఎంచబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. నా చిన్నప్పుడు రంగనాయకమ్మ అని చెప్పి ఒక ఆమె ఉండేది. ఆమె పాలు పోసేది. ఆమె పాలు పోసేటప్పుడు గ్లాస్ చేతికి తీసుకునేది కాదు. ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళందరినీ మీరు అక్కడ గ్లాసులు పెట్టుకోండి, మేము పాలు పోస్తామనేవాళ్ళు. ఇంకా అంతెందుకు ప్రియులారా, మన సొంత కుటుంబాలు కూడా కొంతమంది నేను చూశాను. ఒకళ్ళకి సత్తు గ్లాసులో నీళ్ళు ఇచ్చేవారు, ఒకళ్ళకి గాజు గ్లాసులో నీళ్ళు ఇచ్చేవారు, ఒకళ్ళు వస్తేనేమో స్టూల్ వేసి కూర్చోబెట్టేవాళ్ళు, ఒకళ్ళు వస్తేనేమో కుర్చీ వేసి కూర్చోబెట్టేవాళ్ళు, ఒకళ్ళు వస్తేనేమో స్టీల్ ప్లేట్లు అన్నం పెట్టేవాళ్ళు, ఒకళ్ళు వస్తేనేమో పింగాణి ప్లేట్లు అన్నం పెట్టేవాళ్ళు, ఇంకొంతమంది వస్తే ఇస్తరాకుల్లో వేసి అన్నం పెట్టేవాళ్ళు. ఇవన్నీ చూసినప్పుడు దరిద్రతను బట్టి
పేదరికాన్ని బట్టి అంటరాని వారుగా ఎంచబడే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియులారా. ఇది ధనవంతుడు లాజరు విషయంలో మనం చూస్తున్నాం. మన పై భాగంలో మనం రోగగ్రస్తులు చూస్తే కుష్ఠరోగిని యేసుప్రభు ముట్టి బాగు చేసేటట్టు మనం చూస్తున్నాం. నయమాను కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాడు, గేహాజీ కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. రోగమును బట్టి అంటరాని వారిగా ఎంచబడ్డ, దరిద్రతను బట్టి అంటరాని వారిగా ఎంచబడ్డ, చివరికి పరిస్థితులను బట్టి అంటరాని వారిగా ఎంచబడ్డారు. అక్కడ మనం చూస్తే అదే లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఆ యొక్క 33, 34 వచనం మనం చూస్తే ఫస్ట్ లేవీడు వెళ్ళిపోయాడు. ఆ త్రోవ ప్రక్కబడ్డటువంటి బాటసాన్ని చూసి లేవీడు వెళ్ళిపోయాడు, యాజకుడు వెళ్ళిపోయాడు, సమరయుడు వచ్చాడు. సమరయుడు ఏం చేశాడంటే అతడు చూసి జాలిపడి ఆ యొక్క గాడిదను దిగి అతని దగ్గరికి వచ్చి తన వస్త్రాన్ని చింపి ఆ గాయాల కట్టుగట్టి అతన్ని తీసుకెళ్ళి పూటకుళ్ళ వారింటికి తీసుకుపోయి ఒక 2 కాసులు ఇచ్చి, ఇంకా ఏదైనా ఉంటే చెప్పు, అది నేను మళ్ళీ వచ్చినప్పుడు తీరుస్తా అని చెప్పి ఒక బాధ్యత గల స్థలాన్ని తీసుకెళ్ళినప్పుడు ఒక దైవజనుడు చెప్పిన వివరణ నా హృదయాన్ని ఎంతగానో హత్తుకుంది ప్రియులారా. సమరయుడు అంటేనే తృణీకరించబడ్డవాడు. సమరయుడు ఎన్నిక లేనివాడు. ఈ ఎన్నిక లేని వాడిని దేవుడు ఎంతగా చేశాడంటే, సమరయుడు అనే బైబిల్లో ఉంది, కానీ మనం ఆయన ఏమంటే మంచి సమరయుడు అంటాం, గుడ్ సమరిటన్ అంటాం. మంచి సమరయుడు అని చెప్పి మంచి అనేది మనం పెట్టాం, ఎందుకంటే ఆయన మంచి కార్యం చేశాడు కాబట్టి. ఈ మంచి సమరయుడే తృణీకరించబడ్డవాడు, ఎన్నిక లేనటువంటి వాడు, అంటరాని వాడు. ఈ సమరయుడు ఆ త్రోవ ప్రక్క ఉన్న బాటసారి కొరకు జాలి పడుతున్నాడు. అంటే అర్థమంటే అంటరాని వాళ్ళు అనబడ్డ వాళ్ళలో కూడా జాలి ఉంది ప్రియులారా. ఎంత జాలి ఉందంటే అతడు ఆ గాడిదను దిగి కిందకు వచ్చి అతన్ని జాలి చేత పట్టుకొని తన వస్త్రాన్ని చింపి ఆయన కట్లు ద్రాక్షరసం పోసి కట్టు కట్టి అతన్ని మోసుకొని వచ్చి పూటకూడ వాని ఇంటికాడ పెట్టి వాని కొరకు 2 కాసులు ఇచ్చి, ఇంకా ఏమైనా పూట పడితే నేను మరలా వచ్చిన దాన్ని చెల్లిస్తా, ఈ బాటసాన్ని మాత్రం కాపాడండి అని చెప్పేసని ఒక అంటరాని వాడు మాత్రమే తృణీకరించబడ్డవాడిని చేర్చుకున్నాడు ప్రియులారా. ఈరోజు మనం అనుకుంటున్నాం వాడు అంటరాని వాడని. ఆ అంటరాని వాళ్ళలో ఏముందంటే జాలి ఉంది, గాయాలు కట్టుకట్ట మంచి మనసు ఉంది, పూటకుళ్ళ వారింటికి తీసుకెళ్ళేటువంటి మంచి మనసు ఉంది. తన కొరకు తన దగ్గర ఉన్న 2 కాసులు చెల్లించినట్టుగా మనం చూస్తున్నాం. మరలా వచ్చి అన్నీ చెల్లిస్తా అని చెప్పి అభయాన్ని ఇచ్చేటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం ప్రియులారా. ఏ మనుషుడు కూడా అపవిత్రుడు కాదు, అంటరాని వాడు కాదు అన్నది నా యొక్క సారాంశం. జాలి చేత అతన్ని హత్తుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు యెషయా గ్రంథం 53వ అధ్యాయానికి దయచేసి నాతో రండి. నేను మీకు ఒక మాట చెప్తాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూసినట్టయితే స్పష్టంగా అక్కడ రాయబడుతుంది ఏమంటే, ఒకసారి వచనాన్ని మనం చూద్దాం. 3వ వచనంలో మనం చూద్దాం, 2వ వచనంలో మనం చూద్దాం. అతనికి స్వరూపమైన సొగసని లేదు. యెషయా గ్రంథం 53 2వ వచనం మధ్య నుంచి, అతని స్వరూపమైన సొగసని లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్టుగా అతని యందు స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడినవాడాయను, మనుషుల వలన విసర్జింపబడినవాడాయనను, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను మనుషులు చూడనొల్లని వానిగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి. అతడు తృణీకరింపబడినవాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయంగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను. ఆయనను మొత్తం ఆడేవానిగాను, దేవుని వలన బాధింపబడినవానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషాలను బట్టి అతడు నలగొట్టబడను. మన సమాధానమైన శిక్ష అతని మీద పడను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అక్కడ చూడండి,
అతనిలో సొగసైనను స్వరూపమైన అతడు తృణీకరింపబడినవాడాయను, ఆయన వ్యసనాక్రాంతుడాయను, మనుషులు చూడనొలని వానిగా ఆయన. అతడు తృణీకరింపబడినవాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే మన కొరకు యేసయ్య అంటరాని వానిగా చేయబడ్డాడు, తృణీకరించబడ్డవాడిగా, ఎన్నిక చేయబడ్డవాడిగా ఉన్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. చివరికి అక్కడ చూస్తే 10వ వచనంలో 53:10 అతను నలగొట్టకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలగజేసను, అతడు తనను తానే అపరాధ పరిహార్థపరిచేగా అతని సంతానం చూచును. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగునని చెప్పేసింది. ఇవన్నీ ఎవరి గురించి రాయబడ్డంటే మన రక్షకుడైనటువంటి నా రక్షకుడైన యేసయ్య గురించి రాయబడ్డది ప్రియులారా. ఇప్పుడు మళ్ళీ మీకు మొదటికి వచ్చేస్తున్నా. ఆ మంచి సమరయుడు ఈ యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నాడు. యూదుల చేత తృణీకరించబడి సాంగత్యం చేయడానికి కూడా అర్హత లేనటువంటి సమరయుడు జాలిపడి ఆ త్రోవ ప్రక్కన పడిపోయినటువంటి బాటసారి కొరకై తన వస్త్రము చింపి ద్రాక్షారసం చేత గాయములు కట్టినప్పుడు ఒక వృద్ధుడైన దైవజనుడు దీన్ని ఎంత చక్కగా వర్ణించాడో మీకు చెప్తా ప్రియులారా. ఆ మంచి సమరయుడు ఎవరో కాదు, మన కొరకు గాడిద మీద వచ్చి గాడిదను దిగినటువంటి నా రక్షకుడని యేసయ్య అని చెప్పాడు. అతడు జాలిపడి ఆ యొక్క బాటసారిని తాకి తృణీకరించబడ్డవాడు, లేవీల చేత తృణీకరించబడ్డాడు, యాజకుల చేత ఎన్నిక లేకుండా చేయబడ్డాడు. త్రోవక ప్రక్కన పడితే వాళ్ళు చూసి కూడా వెళ్ళిపోయారు. ఇతడు మాత్రం తన వస్త్రాన్ని చింపి ద్రాక్షారసం పోసి గాయాలు కట్టాడు. ఈయన క్రీస్తు కాడా అని చెప్తున్నాడు ప్రియులారా. ఆ తర్వాత చెప్తుంటే అతడు పూట కూడా వాని ఇంటికి తీసుకొచ్చాడంటే అది సంఘము సహవాసానికి గుర్తుగా ఉంది. అతడు 2 కాసులు చెల్లించాడంటే ఈ దైవజనుడు చెప్తాడు, ఒకటేమో పాత నిబంధన, ఒకటేమో క్రొత్త నిబంధన అని. మళ్ళీ ఆ దాసుడు ఆ సేవకుడు చెప్పిన మాట అంటే, నేను మరలా వచ్చి మీ రుణం తీరుస్తా అంటే అది యేసు ప్రభు యొక్క 2వ రాకడ గురించి సూచన ఉందని. ఆ పడిపోయిన బాటసారి ఎవరో కాదు, నీవు నేనని, దొంగల చేత చిక్కినటువంటి బాటసారి మనమే అని చెప్పి ఆ దైవజనుడు చెప్తుంటే నా హృదయానికి చాలా ఎందుకో టచ్ అయింది ప్రియులారా. ఈరోజు నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను ఏంటంటే, ఎవరైతే ఎన్నిక చేయబడలేదో వారికి మాత్రమే ఈ అంటరాని వాళ్ళ యొక్క విలువ తెలుస్తుంది. అతడిలో సొగసైన స్వరూపమైన లేదు, అతడు వ్యసనాక్రాంతుడిగాను బాధను అనుభవించువానిగా ఉన్నాడు. అతడు తృణీకరించబడినవాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే. యోహాను సువార్త 1:11 ఆయన తన స్వకీయుల దగ్గరకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయన్ని అంగీకరించలేదు. ఈరోజు అంటరాని వారంటూ ఎవరైనా ఉన్నట్టయితే యేసు ప్రభు ఎవరి దేవుడు అంటే అందరు చెప్తారు అంటరాని వారి దేవుడు అని. కానీ అందరూ ప్రార్థన చేస్తారు, యేసు ప్రభు నన్ను రక్షించమని. అయ్యా, మేము ఎంతో ఉన్నత కులంలో పుట్టాం, కానీ యేసు ప్రభుని రక్షకునిగా మేము అంగీకరించాము, యేసు కొరకే మేము బ్రతుకుతున్నాం. యేసయ్య మా బ్రతుకును మార్చాడు. ప్రియులారా, వాక్యంలో మనం చూస్తున్నాం, గొప్ప గొప్ప రాజులు తలక్రిందులైపోయినటువంటి దేశాలు మనం చూసాం. నెబుకద్నెజర్ సాక్ష్యాన్ని విన్నారు కదా, దానియేలు దేవుడు తప్ప ఇంకా ఏ దేవుడు లేడని చెప్పాడు. అవునా? కొర్నేల్ లాంటి శతాధిపతులు ప్రభువు నమ్ముకున్నారు, చెరసాల నాయకులు ప్రభువు నమ్ముకున్నారు. ఆయన అంటరాని వారి దేవుడు కాదు ప్రియులారా. మనందరి దేవుడిని జ్ఞాపకం చేసుకుందాం, తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య స్తోత్రములు. నీ శిలువ చాటున మా జీవితాన్ని మరుగుపరిచి అంటరాని మా బ్రతుకులను, అణగారిపోయిన జీవితాలను, కృంగిపోయిన వారిని లేవనెత్తి దీనులను దరిద్రులను పెంట కుప్పలను లేవెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టే దేవుడు నీవు కనుక నీ ఉన్నతమైన ప్రణాళికలకు, నీ ఉన్నతమైనటువంటి కార్యములకు మా అందరి జీవితాలు ఎంత ధారపోసినా సరిపోవు. కానీ తండ్రి, నీ చిత్తానికి లోబడే యోగ్యమైన మంచి మనసు మాకు దయచేసి జీవితకాలం అంతా కృతజ్ఞత కలిగి ఉంటకు మాకు నేర్పించమని, క్రీస్తు యేసు కన్నా ఈ మనసు మేమును కలిగి ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, అంటరాని వాళ్ళారా, నా యుద్ధకు నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను సెలవిచ్చావు. నేను సాత్వికులను దీన మనసు కలవాడని చెప్పి సెలవిచ్చావు కనుక
క్రీస్తు యేసుకెళ్ళినటువంటి దీన మనసు మాకును దయచేసి కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, వర్గాన్ని బట్టి, వర్ణాన్ని బట్టి, జాతులను బట్టి కాక ప్రభువా, నిన్ను బట్టి మాత్రమే బ్రతుకుటకు మాకు నేర్పించమని, బ్రతికుండగా కొంతమంది నన్ను ప్రభువా నీ సన్నిధిలోనికి మలుచుటకు సహాయం చేసి నీ సేవ కొరకు వాడుకోమని, క్రీస్తు ప్రేమలో మమ్మల్ని కడవరకు కాపాడమని యేసు క్రీస్తు శక్తిగల నామమును బట్టి వినయంతో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రియ ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సకల దీవెనలు ప్రార్థించిన మనందరికీ, తన నామమును బట్టి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలకు, సంఘమునకు, సేవకులకు, దైవజనులకు ఇప్పుడు సదాకాలం తోడై ప్రభు తన నిత్య మహిమలో మనందరినీ చేర్చుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, 9553831316 అనే నెంబర్కి ఫోన్ చేయండి. మీకు ఎటువంటి ప్రార్థన అవసరతున్నా నన్ను జ్ఞాపకం చేసుకొని నా కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు మనందరినీ తన నిత్య మహిమలో చేర్చుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.